ఇక పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అపరిమిత అధికారాలు ఇచ్చేందుకు కూడా నిశ్చయించుకుంది పాక్ ప్రభుత్వం. 27వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది పార్లమెంటు. ఆమోదం తెలుపనుంది పార్లమెంటు. దిగువ సభలో కూడా 3/2 కూడా మెజారిటీ వచ్చింది. 3 రోజుల క్రితమే ఎగువ సభలో రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి సంతకం తర్వాత ఇది చట్టంగా ఆమోద ముద్ర పొందనుంది. ఆర్మీ చీఫ్ నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా మునీర్కి బాధ్యతలు అప్పచెప్తున్నారు. జీవిత కాలం కూడా కేసుల నుంచి మునీర్కి రక్షణ లభిస్తుంది. దీనివల్ల ఇక మునీర్కు అధికారాల విస్తరణపై కూడా ఇప్పుడు అనేక సందేహాలున్నాయి. అయితే ఇది భారత్ని టార్గెట్గా చేసుకునే పాకిస్తాన్ వేస్తున్న అడుగులా అని చెప్పి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోసారి భారత్పై యుద్ధానికి పాకిస్తాన్ కాలు దువ్వుతుంది అని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్గా కూడా బాధ్యతలు అప్పచెప్పేందుకు ఒక చట్టాన్ని చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి సంతకం మాత్రమే మిగిలి ఉంది. 2/3 మెజారిటీ కూడా లభించింది ఈ చట్టాన్ని చేసేందుకు కూడా. అయితే మనం పాకిస్తాన్లో కనుక చూస్తే ఎప్పుడు కూడా ఈ పవర్స్ అనేవి కూడా ఎప్పుడు ఆర్మీ చేతుల్లోనే ఉంటాయి. అక్కడ గతంలో ఎవరైతే మాజీ ప్రధానుల నుంచి కూడా ప్రభుత్వ అధికారాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందల భుట్టో ప్రధానిగా ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ ప్రభుత్వాలు మారటంలో కూడా అక్కడ ఆర్మీ చాలా కీలక బాధ్యత పోషిస్తుంది. ఆర్మీ చేతుల్లోనే నిజం చెప్పాలంటే పవర్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు అపరిమితంగా కూడా పవర్స్ రానున్నాయి. మరి ఇది భారత్ కోసమేనా అని చెప్పి కూడా ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఎటువంటి పవర్స్ రానున్నాయి, మరి ఎవరిని టార్గెట్గా చేసుకొని దీని వెనక ఎవరున్నారు అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఈ రకమైన బాధ్యతలు ఇప్పుడు మునీర్కు అధికారాలని అపరిమితంగా విస్తరించడం ఇది భారత్ని టార్గెట్గా చేస్తున్న పన్నాగమా? రేణుశ్రీ, దాయాది దేశం పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశంగా బయట కనిపిస్తున్నప్పటికీ 70 సంవత్సరాల ఆ దేశ స్వాతంత్ర పాకిస్తాన్ చరిత్రలో ఎక్కువ కాలం ఆర్మీ నియంత్రణ పాలనలోనే మగ్గింది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ఒక పేరును తెచ్చుకోవడానికి రీజన్ కూడా అక్కడి ఉండేటువంటి ఐఎస్ఐ ఆధ్వర్యంలో నడిచేటువంటి అక్కడి ఆర్మీ. అయితే తాజాగా అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ కు అక్కడి ప్రభుత్వం విశేషాధికారాలను కట్టబెట్టింది. ఇందుకు సంబంధించినటువంటి రాజకీయ ప్రక్రియ మొత్తంగా కూడా పూర్తయింది. రాజ్యాంగ సవరణ బిల్లును కూడా అక్కడి పార్లమెంట్ వన్ సైడ్ గా ఆమోదించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ఆసిఫ్ మునీర్ కు విశేషాధికారాలు ఇవ్వడం అంటే ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాస్తవానికి పాకిస్తాన్ కు ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ భారత్ మాత్రమే. భారత్ పై ఆసిఫ్ మునీర్ కు కూడా మొదటి నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేక ధోరణే ఉంది. పాకిస్తాన్ లో గతంలో ఉన్నటువంటి వ్యవహారాలను, గతంలో జరిగినటువంటి పరిణామాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తే ఇక్కడ ఆసిఫ్ మునీర్ కు విశేషాధికారాలు కట్టబెట్టడం, భారత్ ను టార్గెట్ చేయడం లక్ష్యంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో చూసాం ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఇష్యూ తర్వాత, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్, ఈ ఆపరేషన్ సింధూర్ కాలంలో ఆసిఫ్ మునీర్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ఆసిఫ్ మునీర్ అంతకుముందు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి కావచ్చు, ఇస్లాం కు సంబంధించినటువంటి ఒక చారిత్రక అంశాలు కావచ్చు, వాటిని లేవనెత్తుతూ భారతీయ సంస్కృతిని, భారతీయ లౌకిక సమాజం గురించి ఆయన చేసినటువంటి రెచ్చగొట్టే దూరంలో చేసినటువంటి కామెంట్స్, అనంతరం జరిగినటువంటి పహల్గామ్ ఇష్యూ, దానికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టినటువంటి సింధు జలాల నిలిపివేత కావచ్చు, అలాగే ఆపరేషన్ సింధూర్ అటాక్స్, ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్స్, వీటన్నిటి నేపథ్యంలో కూడా ఆసిఫ్ మునీర్ గతంలో చేసినటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే వీటన్నిటికీ కూడా మూలంగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆసిఫ్ మునీర్ భారత్ పై కొంత వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా పర్యటన అనంతరం అక్కడి ప్రధాని షహబాజ్ షరీఫ్ విషయంలో చేసినటువంటి కొన్ని పరిణామాలు, వీటన్నిటినీ కూడా మనం ఒక్కసారి కనుక విశ్లేషిస్తే తప్పకుండా భవిష్యత్తులో భారత్ తో ఒక కయ్యానికి కాలు దువ్వే దూరంలో
పాక్ ఈ చర్యకు దిగుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అంటే క్రాంతి, ఇప్పుడు దీని తర్వాత ఈ ప్రత్యేక అధికారాలు వచ్చిన తర్వాత ఒకవేళ గనక ఏదైనా యుద్ధం జరిగినా కానీ ఏం జరిగినా కానీ ఏదైనా ప్రత్యేక ఆయుధాలు ఉపయోగించాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అవసరం లేదు. ఆర్మీ తనంతటికి తానుగా కూడా డిసైడ్ చేసేసుకొని ఇక దాంట్లో తన ప్రణాళికలతోనే ముందుకు వెళ్తుంది. అలానే చూడాలా? తప్పకుండా. ఎందుకంటే రేణుశ్రీ, ఆర్మీ చీఫ్ వాస్తవానికి ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం, పాకిస్తాన్ మొత్తంగా కూడా ఆర్మీ కంట్రోల్లోనే పనిచేస్తుంది. అక్కడ పేరుకు ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వంగా చెప్పినప్పటికీ కూడా సైనిక నియంతలు మనం గతంలో చూసాం. జనరల్ అయూబ్ ఖాన్ కావచ్చు, అనంతరం జనరల్ ముషారఫ్ కావచ్చు, ఇప్పుడు ఆసిఫ్ మునీర్, ఇలాంటి వాళ్ళే అక్కడ గవర్నమెంట్ ను రూల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ మొత్తంగా కూడా ఇంటర్నేషనల్ వైడ్ గా ఉండేటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు, వీటన్నిటితో కూడా ఐఎస్ఐకి పాక్ ఆర్మీకి దగ్గర సంబంధాలు ఉంటాయి. అలాగే అమెరికా లాంటి కొన్ని అగ్ర రాజ్యాలు కూడా ఎప్పుడైతే భారత్ మాకు పోటీ అని భావిస్తాయో అలాంటి కంట్రీస్, ముఖ్యంగా అమెరికా, ఇక్కడ చైనా, ఈ రెండు కూడా పాకిస్తాన్ ను అమెరికాకు భారత్ పై ఒక పావుగా పాకిస్తాన్ ను వాడుకుంటూ వస్తాయి ఇండియా మీద. అయితే భారత్ పై యుద్ధంకి ప్రత్యక్షంగా దిగినటువంటి సందర్భాలు ఎన్నున్నప్పటికీ ప్రతి సందర్భంలోనూ కూడా పాకిస్తాన్ కు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. అయితే ఇంటర్నేషనల్ పీస్ కు చేసుకున్నటువంటి ఇంటర్నేషనల్ చట్టాలు, ఒప్పందాలు, వీటన్నిటి విషయంలో అన్ని కూడా అగ్రరాజ్యాలకు భారత్ పై నేరుగా యుద్ధం చేసేటువంటి అవకాశాన్ని కల్పించవు. అలాంటి దేశాలు కూడా భారత్ పై నేరుగా యుద్ధానికి రావు. ఇలాంటి సందర్భంలోనే పాకిస్తాన్ కు ఫైనాన్షియల్ గా కావచ్చు, మిలిటరీకి సంబంధించినటువంటి ఆర్మ్స్, సైనిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ కావచ్చు, క్షిపణులు కావచ్చు, టెక్నాలజీ, మరీ ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు ఇక్కడ భారత్ పై జరిగేటువంటి యుద్ధంలో పాకిస్తాన్ కు టెక్నాలజీ సాయం చేయడం కూడా మనం గతంలో కార్గిల్ లాంటి సందర్భాల్లో చూసాం. అయితే వీటన్నిటినీ కూడా గతంలో ఆసిఫ్ మునీర్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అయిపోయిందో, ఆ తర్వాత జరిగిపోయిందో, ఆ అనంతరం ఆసిఫ్ మునీర్ 2 సార్లు అమెరికాకు వెళ్ళడం, పెంటగాన్, అక్కడ రక్షణ వ్యవస్థ కార్యాలయమైనటువంటి పెంటగాన్ ను పరిశీలించడం, అక్కడి సైనిక అధికారులతో సమావేశాలు కావడం, ముఖ్యంగా F-16, F-18 లాంటి ఫైటర్ జెట్స్ ను, ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ లో ఎయిర్ స్ట్రైక్ కి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా ఎయిర్ స్ట్రైక్ కోసం కయ్యానికి కాళ్ళు వింది. కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి F-16 ఫైటర్ జెట్స్ కావచ్చు, చైనా నుండి తీసుకొచ్చినటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత్ ప్రయోగించినటువంటి అస్త్రాల ముందు ఫెయిల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి క్షిపణులను ఎదుర్కోవడంలో ఇవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పదునైన ఆయుధాలు, శక్తివంతమైనటువంటి ఆయుధాల కోసం ఆసిఫ్ మునీర్ అమెరికా పర్యటన చేపట్టడం జరిగింది. అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ అధికారులు కూడా ఆసిఫ్ మునీర్ పట్ల సానుకూలంగా ఉండడం, పాకిస్తాన్ కు ఇండైరెక్ట్ గా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయడం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఈ క్రమంలోనే ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ నుండి ఫండ్స్ రిలీజ్ అయ్యాయో పాకిస్తాన్ గవర్నమెంట్ అమెరికాకు ఆర్మ్స్ డీల్ కి సంబంధించినటువంటి ఒక ఆర్డర్స్ కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చింది. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే పాకిస్తాన్ భారత్ పై మరోసారి అటాక్ చేస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్స్ ఇవ్వడం, ఇండైరెక్ట్ గా భారత్ ను బెదిరించడం, ఈ కోణం మొత్తాన్ని కూడా మనం ఆ సందర్భంలోనే చూడాలి. అయితే 2 రోజుల క్రితం, అంటే ఇది కేవలం భారత్కే కాదు, ఇప్పుడు దాని దాయాది దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాను, ఇలాంటి దాయాది దేశాలకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా పెనుముప్పుగా మారుతుందని చూడాలా? అయితే వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా సేఫ్ కాదనే ఉద్దేశంతో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ ఈ 2 జాయింట్ ఆపరేషన్ తోనే ఆసిఫ్ మునీర్ నాయకత్వంలోనే మసూద్ అజర్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఆయన నేతృత్వంలో నడిచేటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి షిఫ్ట్ చేశారు. అయితే అలాంటి సందర్భంలోనే పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో, మరి ముఖ్యంగా అల్ ఖైదాతో విభేదాలు రావడం, పరోక్షంగా అల్ ఖైదాకు ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ క్రమంలో భారత్ కూడా పాకిస్తాన్ ను అన్ని విధాలుగా చుట్టుముడుతుంది అనేటువంటి ఒక
ఆలోచన అయితే ఇటు పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ కు సపోర్ట్ చేసేటువంటి ఇతర దేశాల్లో నెలకొంది. మరీ ముఖ్యంగా ముస్లిం రూలింగ్ లో ఉన్నటువంటి ముస్లింలు మెజార్టీగా ఉండేటువంటి దేశాల్లో ఒక ప్రచారం మరీ ఎక్కువ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పాకిస్తాన్ కి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటి పరిస్థితులు కూడా ఇండియాలో నెలకొన్నాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, అనంతరం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు హైదరాబాద్, జైపూర్, ముంబై, కలకత్తా, చెన్నై ఇలాంటి ఏరియాల్లో జరుగుతున్నటువంటి ఎన్ఐఏ జరుగుతున్నటువంటి సోదాల్లో పెద్ద సంఖ్యలో ఆర్డీఎక్స్ లాంటి బాంబులు బయటికి రావడం, ఆర్డీఎక్స్ బయటికి రావడం, సింపథైజర్స్ ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో అరెస్ట్ కావడం, ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తున్నట్టయితే మరొకసారి పాకిస్తాన్ ఇండియాపై ఒక ఉగ్రవాదుల మాటను మరీ బాంబ్ బ్లాస్ట్ చేసేటువంటి ఒక అటాక్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ ఇలాంటి దాడులు కనుక జరిగినట్టయితే ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ లక్ష్యంగా, పాకిస్తాన్ లోని ఉగ్రవాద లక్ష్యంగా అటాక్స్ మొదలు పెడుతుంది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచి కూడా సరైన సమాధానం చెప్తామనేటువంటి ఒక ఇండికేషన్స్ ఇవ్వడంలో భాగంగానే ప్రస్తుతం ఆసిఫ్ మునీర్ కు ఇలాంటి అధికారాలు కట్టబెట్టిన వ్యవహారాన్ని మనం చూడాలి. ఇక ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన జరిగినా కానీ మనకి కనిపించేటువంటి పెద్దన్న అమెరికా ప్రోత్సాహం ఈ నిర్ణయం అనుకుందని చూడాలా? తప్పకుండా. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్తున్నాము, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసిఫ్ మునీర్ 2 సార్లు అక్కడ పర్యటించారు. అక్కడ ఉండేటువంటి డిఫెన్స్ నిపుణులతో, డిఫెన్స్ అధికారులతో చర్చలు జరుపుతారు. ఈ క్రమంలోనే డిఫెన్స్ కు సంబంధించినటువంటి పాక్ ఆర్మీకి అవసరమైనటువంటి ఫైటర్ జెట్స్ కావచ్చు, యాంటీ మిసైల్ సిస్టమ్ డ్రోన్స్ కావచ్చు, ప్రత్యర్థి దేశాలపై మరీ ముఖ్యంగా భారత్ లాంటి శక్తివంతమైనటువంటి దేశాలను ఎదుర్కోవాలంటే పదునైన క్షిపణి వ్యవస్థ కూడా పాకిస్తాన్ కు అవసరం. ఎందుకంటే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ ని కానీ, మిసైల్స్ ని కానీ S-400 లాంటి శక్తివంతమైనటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనం ఎదుర్కోగలిగాం. ఇప్పుడు ఆ స్థాయికి యాంటీ డిఫెన్స్ సిస్టమ్ S-400 ను ఛేదించేటువంటి ఆయుధాలు, క్షిపణులు, డ్రోన్స్ అవసరం పాకిస్తాన్ కి. వీటిని సప్లై చేయాలంటే ప్రధానంగా అమెరికా తప్ప మరో మార్గం అక్కడ పాకిస్తాన్ కు కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో వారు ఉపయోగించినటువంటి చైనా డ్రోన్స్ అనేటువంటి వాటిని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ విజయవంతంగా 100% అక్యురెన్సీతో దెబ్బకొట్టగలిగింది. సో ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి ఆయుధాల కన్నా అమెరికాకు సంబంధించినటువంటి ఆయుధాలపై పాకిస్తాన్ ఆధారపడి ఉంది. మరి ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ ఇందుకోసమే 2 సార్లు అమెరికాలో పర్యటించడం, సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి ఒక ట్రేడ్ డీల్ ను కూడా ఆయన అక్కడ ఉండేటువంటి ఆర్మ్స్ కంపెనీతో సెట్ చేసుకోవడం, ఇవన్నిటి వెనుక కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా అమెరికా ఆసిఫ్ మునీర్ ద్వారా భారత్ పై ఒక రకమైనటువంటి వ్యతిరేక ధోరణి ప్రదర్శించడం, ఎట్ ది సేమ్ టైం ఆసిఫ్ మునీర్ నేతృత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడ సైనిక పాలన తీసుకురావడం అనేటువంటి ఒక విషయం కూడా ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక పాక్ ప్రభుత్వం అపరిమిత అధికారాలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. 27వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది పార్లమెంటు. దిగువ సభలో కూడా 3/2 కూడా మెజార్టీ లభించింది. 3 రోజుల క్రితమే కూడా ఎగువ సభలో రాజ్యాంగ సవరణకు ఆమోద ముద్ర పడింది. ఇక రాష్ట్రపతి సంతకం మాత్రమే మిగిలింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వెంటనే కూడా ఇదంతా కూడా చట్టంగా మారుతుంది. ఆర్మీ చీఫ్ నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గానైతే మునీర్కి బాధ్యతలు వస్తాయి. ఇక దీని ద్వారా తనకు అపరిమిత బాధ్యతలు కూడా లభిస్తాయి. ఇక జీవిత కాలం కూడా కేసుల నుంచి మునీర్కి రక్షణ లభిస్తుంది. మునీర్కు అధికారాల విస్తరణపై కూడా ఇప్పుడు అనేక సందేహాలు అయితే కలుగుతూ ఉన్నాయి. భారత్నే టార్గెట్ గా కూడా పాకిస్తాన్ అడుగులు వేస్తుందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా రక్షణ వ్యవస్థ అంటే ఆర్మీ వ్యవస్థ కేవలం ఒక ఉగ్రవాద వ్యవస్థగా పనిచేస్తుంది అని అంటే మాత్రం అది డెఫినెట్గా కూడా పాకిస్తానే అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మేము ఉగ్రవాదానికి సపోర్ట్ చేయమంటారు, కానీ ఒక ఆర్మీ వ్యవస్థే ఉగ్రవాద వ్యవస్థ కూడా పనిచేస్తున్నటువంటి అక్కడ వ్యవస్థ కూడా మనం ఒకటి చూస్తూ ఉంటాము.
ఆ ఉగ్రవాదులు తమ స్థావరాల్ని మార్చుకోవటానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వ్యవస్థే భద్రతను ఏర్పాటు చేసి మరి వాళ్ళ స్థావరాలు మార్చుకోవటానికి కూడా సహకరిస్తుంది. ఇక మునీర్కి కనుక అపరిమిత బాధ్యతలు వస్తే కనుక ఇక ఉగ్రవాద సంస్థ ఆర్మీ సంస్థ రెండు కూడా ఒకటిగా మారిపోతాయని కూడా దీని మీద కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ మునీర్ భారత్ మీద ఎప్పుడూ కూడా ఆయన వ్యతిరేకంగానే ఉంటారు. అలాంటి ఒక వ్యక్తికి ఇలాంటి అపరిమిత బాధ్యతలు ఇవ్వటం అంటే మాత్రం ఇది పూర్తిగా కూడా భారత్ని టార్గెట్గా చేయటం. మరొక వైపు తమ ఆయుధాలను నమ్ముకోవటానికి అమెరికా కూడా ఎన్ని టాక్టిక్స్ అయినా ప్లే చేస్తూ ఉంటుంది. ఇక అమెరికా మనం చూస్తూ ఉన్నాం, గత కొంతకాలంగా కూడా పాకిస్తాన్ అమెరికా కూడా అంటకాగుతూ ఉన్నాయి. ఈ నిర్ణయం వెనక అమెరికానే ప్రోత్సాహం ఉంది, అమెరికా ప్రోత్సాహం ఉంది. ఈ ఏదైతే అపరిమితంగా కూడా ఇతనికి ఇస్తూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు ఈ నిర్ణయం ప్రోత్సాహం మొత్తం కూడా పూర్తిగా కూడా అమెరికా ఉంది దీని వెనక అంటూ కూడా ఆర్మీ చీఫ్ నుంచి కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా మునీర్కి బాధ్యతలు అప్పచెప్పటంలో కూడా అపరిమిత బాధ్యతలు ఇవ్వటంలో కూడా ఇప్పుడు మొత్తం కూడా దీని వెనక అమెరికా ఉందంటున్నారు. ఇక దీంతో ఏదైతే పాకిస్తాన్ దాయాది దేశాలు ఉన్నాయో వాటికైతే మునీర్ ఆలోచన విధానం మాత్రం డెఫినెట్గా ముప్పుగానే మారుతుంది. మరి దీన్ని దాయాది దేశాలు కూడా అంతే ఈజీగా తిప్పికొట్టగలవు, ఎందుకంటే అటువంటి రక్షణ వ్యవస్థను కలిగి ఉంది భారత్ కూడా. సో పాకిస్తాన్ కనుక ఒకవేళ ఇటువంటి చర్యల తరువాత ఇంకేదన్నా చర్యలకు పాల్పడితే కనుక ఇంకా భారత్ అయితే ఉపేక్షించేదే లేదు.